గైస్ సొలంగ్ వ్యాలీ అయిపోయింది కదా నిన్న. ఈరోజు జోగిని వాటర్ ఫాల్స్కి వచ్చాం అనమాట. ట్రెక్కింగ్ ఉంటుంది ఫర్ అబౌట్ 1 hour. అంటే స్నో అయిపోయింది, హిడింబా టెంపుల్స్ అయిపోయినాయి, మను టెంపుల్ అయిపోయింది, అండ్ మాల్ రోడ్లో షాపింగ్ అయిపోయింది. సో బాయ్స్ ఈరోజు వెళ్ళిపోతున్నారు అనమాట. సో నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తారు. అండ్ మనోజ్ ఫ్రమ్ కర్ణాటక ఈరోజు ఉంటాడు. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి ట్రెక్కింగ్ కూడా ట్రై చేస్తున్నాం, అంటే అన్నీ కవర్ అయ్యేటట్టు. అండ్ మొత్తం రాళ్ళే ఉన్నాయి, మీరు వచ్చేటప్పుడు చూసుకుంటండి. మనకి దగ్గరలో మాలూరుకి దగ్గరలో ఉండేది ఒక మంచి బేసిక్ లెవెల్లో, ఒక బిగినర్ లెవెల్లో ఉండే ట్రెక్కింగ్ పాయింట్ అయితే జోగిని వాటర్ ఫాల్స్. చూడండి ఎంత బాగుందో లొకేషను. ప్రస్తుతానికి ఇంకా మేము హాఫ్ కూడా రీచ్ అవ్వాలా, బట్ అప్పుడే లొకేషన్ చాలా బాగుంది. సో మనాలి అండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ ఫేమస్ ట్రెక్కింగ్స్ కాబట్టి మీరు ఇక్కడికి వస్తే కన్ఫామ్గా ఒక ట్రెక్కింగ్ అనేది చేయాల్సిందే. సో ఇంక్లూడ్ జోగిని వాటర్ ఫాల్స్ ఫర్ బిగినర్ ట్రెక్కింగ్. జోగిని వాటర్ ఫాల్స్ 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఒకటేమో చిన్నది, ఒకటేమో పెద్దది. ఇప్పుడు మన ముందు ఉన్నదేమో చిన్నది అనమాట. దీనికి ఈజీగా రీచ్ అవ్వచ్చు. వీడియో ఏమైనా తెలియలే కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. వెరీ రిఫ్రెషింగ్. చిన్నదే బట్ వెరీ రిఫ్రెషింగ్. సౌండ్ థెరపీ అనమాట, సౌండ్నే మనం రిలాక్స్ అయిపోవచ్చు. సో ఏడు రావడం మాత్రం కొంచెం కష్టంగానే ఉంది, బట్ జస్ట్ 5 minutes ట్రెక్ అంతే. 5 minutes నాన్ స్టాప్గా వాక్ చేస్తే ఇక్కడ రావచ్చు. చాలా స్టీప్ ఉంది. 1 wrong step హీల్కు ఎక్కడో పోయి పడుతుంది లోయలోకి. బట్ వచ్చేటప్పుడు కేర్ఫుల్గా స్టెప్ బై స్టెప్ చూసుకుని రండి. ఇది లైక్ టైం తక్కువైంది కానీ స్టెప్ చాలా ఎక్కువ ఉంది. అంటే మనం ఒక మెట్టుకు హైట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఈజీగా రోప్ వచ్చేస్తుంది. నార్మల్గా ప్లెయిన్ రోడ్ అయితే ఎంతసేపు ఎక్కినా కానీ రోప్ రాదు. జస్ట్ ఇది 5 minutes 1 minute నడవగానే చాలా రోప్ వస్తుంది. చాలా స్టెప్ ఉంది, బట్ చాలా తక్కువ టైంలో అయిపోద్ది ట్రెక్కింగ్. స్మాల్ ఇప్పుడే చూసాం కదా స్మాల్ వాటర్ ఫాల్, తర్వాత ఇప్పుడు బిగ్ వాటర్ ఫాల్స్ చూస్తాము. దానికోసం వెళ్తున్నా. మన వాళ్ళు వెళ్ళిపోయారు కూడా అనుకున్నాను, అంటే మనం రికార్డింగ్ కూడా చేస్తాం కదా. సో దట్స్ వై మనకు లేట్ అవుతుంది. బట్ చాలా రోజులు అయిన ట్రెక్కింగ్కి వెళ్ళి హెల్ప్ వచ్చేస్తుంది బాగా. దట్స్ వై హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఫిట్నెస్ లేకపోతే మనం దాన్ని ఎంజాయ్ చేయాలన్నమాట. సో కాన్సన్ట్రేట్ ఆన్ ఫిట్నెస్. గైస్ బిగ్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. చూడండి ఇక్కడ నుంచి ఒక గ్లిమ్స్ కనిపిస్తుంది. జస్ట్ మీరు ఒక 1/2 hour కష్టపడితే మాత్రం తర్వాత కూడా చాలా ఈజీగానే ఉంది. జస్ట్ ఒక 1/2 hour మాత్రమే. అంటే అందరూ ఎవరైనా రావచ్చు కానీ బట్ ఫస్ట్ 1/2 hour మటుకి చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ 1/2 hour చాలా రెస్ట్ తీసుకుంటారండి. అంటే లైక్ ఒక 1 hour, మోర్ దెన్ 1 hour 2 hours పెట్టుకోండి. లైక్ బిగినర్స్ అయితే. మామూలుగా జనరల్గా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే జస్ట్ 1 hour సరిపోతుంది. బట్ వ్యూ మాత్రం వర్త్ ఇట్, నేను అంత కష్టపడ్డా కూడా. సో ఫస్ట్ 1 hour మాత్రం బిగినర్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఫస్ట్ 1/2 hour, తర్వాత మనకి చాలా బాగానే ఉంటుంది. సో చూసుకొని రండి, డెఫినెట్లీ విజిట్ చేయండి. ఒక డే 1 ట్రెక్కింగ్ అయితే పెట్టుకోండి మనల్ని వచ్చినప్పుడు. లైక్ మీ హెల్త్ కండిషన్ ఏదో మీకు తెలుస్తుంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్, హెల్త్ అసెస్మెంట్ కూడా.
గైస్ డెఫినెట్లీ వర్త్ ఇట్ గైస్. జస్ట్ థింగ్ ఒక థింగ్ ఏంటంటే మీరు జస్ట్ స్టార్టింగ్ ఎక్కువ పుషప్ చేసేసి తొందరగా కలిసిపోయి మళ్ళీ రిటర్న్ అవ్వద్దు. డెఫినెట్గా పైకి లైక్ బిగ్ వాటర్ ఫాల్ కదండి, విల్ గెట్ డెఫినెట్లీ ఏ గ్రేట్ టైం. 2 రెయిన్బోస్ ఉంటాయి, అవి కంటిన్యూస్లీ ఉంటాయి, రెయిన్బోస్ అలాగే ఉంటాయి. సో యూ కెన్ ఎక్స్పీరియన్స్ 2 రెయిన్బోస్ ఎట్ వన్ టైం. చిన్న రెయిన్బోసే కానీ ఎక్స్పీరియన్స్ మనకి చాలా బాగుంది. వర్త్ ఇట్. ఇంత ఎక్కి ఇక్కడ రావడానికి ఈ వ్యూస్కి చాలా వర్త్ ఇట్. చూస్తున్నారు కదా వాటర్ఫాల్. లోపల ఇక్కడ చూసేదానికన్నా లోపల ఇంకా చాలా బాగుంటుంది. సో వీడియోస్ చూస్తారు మీరు. ఫర్ జస్ట్ ఒక చిన్న ట్రెక్కింగ్ కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటే మనాలి ట్రిప్లో జోగిని వాటర్ ఫాల్స్ డెఫినెట్లీ ట్రై చేయండి. చూడండి వ్యూ ఎలా ఉందో. డెఫినెట్లీ వర్త్ ఇట్. కొంచెం కష్టంగా ఉన్నా స్టార్టింగ్ చాలా స్టీప్గా ఉంటుంది. ఫర్ జస్ట్ బట్ మీరు రెస్ట్ తీసుకొని టైం తీసుకొని ఎక్కిరండి. జస్ట్ 1 అవర్లో ఎక్కించి ఎవరైనా కూడా కొంచెం టైం ఉంటే, లేదన్నా 2 అవర్స్ మ్యాక్సిమం. బట్ డోంట్ మిస్ ఇట్. మధ్యలో తిరిగి వెళ్ళిపోకండి ఏడదాకా వచ్చి. ఇట్ ఈస్ లైక్ వెరీ మచ్ వాల్యూ ఫర్ ద టైమ్ అండ్ వాల్యూ ఫర్ ద స్ట్రగుల్. ఒకటి జాగ్రత్తగా ఉండండి, ప్రతి అడుగు జాగ్రత్త చూసి వేయండి. గైస్ హాట్ ఎయిర్ బెలూన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ప్రైజ్ ఎంత కనుక్కోవాలి. ఇదేదో డిఫరెంట్గా ఉంది. వాళ్ళు జస్ట్ తాళ్ళతో కట్టారు, ఫ్రీగా ఏం ఫ్లోట్ చేయట్లేదు. అండ్ అది కూడా జస్ట్ 5 minutes ఉంచారు అంతే గాల్లో. అండ్ మళ్ళీ దింపేశారు. సో ఎంత కాస్టో తెలియదు, కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. లైక్ మోర్ దెన్ 500 అయితే వర్త్ ఏం కాదు అంతగా. లైక్ తీసుకుంటారు డెఫినెట్లీ 1000 అయితే గ్యారంటీ తీసుకుంటారు. అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు కూడా, లైక్ మనాలి కాబట్టి. బట్ మోర్ దెన్ 1000 ఇట్ ఈస్ నాట్ వర్త్. జస్ట్ 5 minutes కూడా లేవు అంతే పైన. అండ్ మళ్ళీ అది ఫ్రీ ఫ్లోట్ కూడా కాదు, జస్ట్ గాల్లో తాళ్ళు కట్టి గాల్లో పెట్టారు అంతే. బ్రోస్ మీరు మనాలి వస్తే డెఫినెట్గా మిస్ అవ్వకూడని ప్లేసెస్ ఏంటి అంటే, ఒకటి సొలాంగ్ వ్యాలీకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఇలా రివర్ ఉంటుంది. సో ఇక్కడ టైం స్పెండ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. లైక్ మీ మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా అలా తీసి పక్కన పెడుతుంది అంతే. డెఫినెట్గా ఇక్కడైతే టైం స్పెండ్ చేయండి, ఇక్కడ ఆగండి. స్నో ఈజ్ డిఫరెంట్ అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్. ఇది మిస్ అవ్వద్దు, అది మిస్ అవ్వద్దు. రెండు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. డెఫినెట్గా ఇదైతే మిస్ అవ్వద్దు. చూడండి కాసేపు కూర్చుంటే చాలు, వెరీ స్ట్రెస్ రిలాక్సింగ్ అనమాట. చాలా రిలాక్స్ అయిపోతారు. సో ఇక్కడ కూర్చోవడం మాత్రం మిస్ అవ్వకండి. లైక్ మీరు కార్లో వెళ్తే డైరెక్ట్ వాళ్ళు ఇక్కడ ఆపరు, అంటే మీరు కావాలనుకుంటే వాళ్ళు ఆపుతారు. సో డెఫినెట్గా ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. దీనికి కూడా టైం కేటాయించండి. యూ విల్ గెట్ గ్రేట్ ఫొటోస్ అండ్ గ్రేట్ వీడియోస్, గ్రేట్ ఇన్స్టా వీడియోస్. కాశ్మీర్ ఎలా ఉంటుందో తెలియలే కానీ, బట్ మనాలి మాత్రం స్వర్గంలో ఉన్నట్టే ఉంది ప్రస్తుతానికి. ఐ లవ్ మనాలి. దిస్ ఈజ్ సెకండ్ టైం. ఎన్నిసార్లు ఇలా రావచ్చు అనిపిస్తుంది ఇలా వచ్చుంటే. గైస్ పారాగ్లైడింగ్ కూడా పర్ పర్సన్ 1500 చెప్పాడు 5 minutesకి. సో అంత వర్త్ అనిపించలే, అందుకని మాల్ రోడ్లో తిరగడానికి వచ్చాం. సో దిస్ ఈజ్ పార్కింగ్ ఫర్ మాల్ రోడ్. సో మాల్ రోడ్లో పార్కింగ్ దొరకదు, మీరు మాల్ రోడ్లో బైక్ పార్క్ చేయాలంటే ఇక్కడికి రావాలి. ఫర్ 2 hours 50 rupees అంట. సో చూసుకోండి. మనాలిలో తిరగడం అనేది చాలా ఈజీ. ఇది సేమ్ రూట్, ఇటు ప్రైవేట్ పార్కింగ్ నుంచి వస్తారు, లైక్ సేమ్ రూట్లో వస్తారు. అండ్ మాల్ రోడ్ పోవాలంటే ఇలా పైకి ఎక్కాలి. అండ్ అలా స్ట్రైట్ వెళ్ళి ఆ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సొలాంగ్ వ్యాలీ వెళ్ళిపోతారు. సో ట్రావెల్ ఏజెన్సీస్తో పెద్ద పని ఉండదు మనాలిలో. అట్లేదన్నా మీరు తిరిగేది జస్ట్ 2 days 3 days ఉంటారు మహా అయితే, లేదా 4 days ఉంటారు. 4 daysలో 2 days స్నోకి పోయినా 2 days టెంపుల్స్, వశిష్ఠ టెంపుల్, హాట్ స్ప్రింగ్ టెంపుల్ అండ్ హిడింబాదేవి టెంపుల్, ఇలా 2 days అయిపోయినా కూడా
4 days అయిపోతుంది. మీకు అంతకన్నా ఎక్కువ రోజులు ఉండాలంటే మీరు మోర్ దెన్ 10 days లీవ్స్ ఉండాలి మీకు. సో మీకు అలా అన్ని లీవ్స్ ఉండవు కాబట్టి జస్ట్ 4 daysకి ఈ ప్లేసెస్ చాలా ఎనఫ్. అండ్ ఈ ప్లేసెస్కి వెళ్ళడానికి పెద్ద కష్టమే ఉండదు. జస్ట్ ఇక్కడి నుంచి వాల్వో పార్కింగ్ నుంచి జస్ట్ ఈ ప్లేస్కి వచ్చేస్తే పైకి మాల్ రోడ్ వచ్చింది. ఆ మాల్ రోడ్ లేదు ఇలా రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుంటే ఒక బ్రిడ్జ్ వచ్చింది. లైక్ ఈ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ సొలాంగ్ వ్యాలీ, అటల్ టనల్ అన్నీ ఒకే రోడ్లు ఉంటాయి. సో పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. అన్నిటికీ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి. సో ట్రావెల్ ఏజెన్సీ ఏం అవసరం లేదు. యూ కెన్ ఫైండ్ ఇట్ వెరీ ఈజీలీ. సో ఆఫ్టర్ జర్నీ కాసేపు మార్లో దిగుదామని చెప్పొచ్చాం ఓల్డ్ హాస్టల్కి వెళ్ళే ముందు. అండ్ దిస్ ఈస్ మాల్ రోడ్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ అలా తీసుకుంటే అక్కడే హాస్టల్ వస్తుంది. హాస్టల్ రోడ్ అండ్ హిడింబాదేవి టెంపుల్ రోడ్. సో లైక్ మనాలి తిరగడం అనేది చాలా ఈజీ. మనాలి చాలా కష్టం అనుకుంటారులే కానీ హిందీ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది, అది ఇది అని చెప్పి. బట్ మనాలి ప్లానింగ్ ఈజ్ వెరీ ఈజీ. సో భయపడకుండా జస్ట్ 2 రూట్లు తీసుకుంటే సరిపోతుంది. సిద్ధు సిద్ధు magnet place you purchase, right? Sidhu was being sold there also. Then no one అండ్ వీడియో స్టార్టింగ్ లో మనోజ్ ఫ్రమ్ కర్ణాటక అని చెప్పాను కదా, అతను తప్ప మిగతా ఇద్దరు ఈ రోజు వెళ్ళిపోతున్నారు. సో వెళ్లే ముందు మంచి కెఫేలో గట్టిగా తినాలి, మంచి అంబియన్స్ ఉండాలి, మంచి లైవ్ మ్యూజిక్ ఉండాలి అనుకుని చెప్పి 1986 అనే కెఫేకి వెళ్ళాం. గట్టిగా తినేది అయితే ఏం లేదు కానీ గట్టిగా బిల్ అయితే మాత్రం చాలా అయింది. సో ఓకే, మంచి కెఫేనే, ఫుడ్ బాగుంది, టేస్ట్ బాగుంది, అండ్ వెరైటీస్ బాగున్నాయి, అండ్ మ్యూజిక్ బాగుంది, అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. మీరు మనీ పెట్టగలుగుతాం అనుకుంటే మంచి ఆప్షన్ అవుతుంది. సో ట్రై ఇట్, కెఫే 1986. అండ్ అదే రోజు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నైట్ మళ్ళీ ఇంకో కెఫేకి వెళ్ళాం. మంచి రివర్ వ్యూ ఉండాలి, ఆ వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉండాలి, మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ఆ వైబ్ ఇవ్వాలి అనుకుంటే కెఫే బ్యాక్ యార్డ్ అని ఉంటుంది. లైక్ కల్చర్ నేషన్ వెళ్ళే హాస్టల్ దారిలో బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది అనమాట. అది ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంది. అండ్ మనాలిలో ఏ చిన్న కెఫేకి వెళ్ళినా అక్కడ ఆల్కహాల్, హుక్కా ఇవన్నీ ఉంటానే ఉంటాయి. మీరు అసలు బీభత్సమైన ఫ్యామిలీ సైడ్ ఇలాంటి ఏమి ఉండకూడదు అనుకుంటే మనాలి లేదని పెద్ద రెస్టారెంట్, బాగా అంబియన్స్ ఉన్న బీభత్సంగా కనిపించే రెస్టారెంట్కి వెళ్ళండి. అలాంటి చోట అయితేనే ఇలా హుక్కా, ఆల్కహాల్ ఇవి అలో చేయరు. మిగతా ప్రతి చోట ఆల్కహాల్, హుక్కా ఇవన్నీ జనరల్ కామన్ థింగ్సే అక్కడ మనాలిలో కెఫేస్ అన్ని. సో ఫ్యామిలీ సెలవులు అయితే కొంచెం చూసుకొని వెళ్ళండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడే గైస్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ టు యువర్ Manali planning friends and subscribe to my life. Thank you.